సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్ నిర్వహించారు. స్థానికంగా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ మొత్తం వీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని, సినిమాను చూసిన వాళ్ళని మళ్ళీ చూస్తున్నారని, చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ అనిల్ పేర్కొన్నారు. ఈ రోజుతో F2 రికార్డు బ్రేక్ చేసిందని, సినిమా అన్ని కేంద్రాల్లోనూ అద్భుతంగా ప్రదర్శించబడుతుందని, విక్టరీ వెంకటేష్తో ఇది మాకు 3వ సినిమా అని ఆయన పేర్కొన్నారు. ఇది కూడా సూపర్ హిట్ అవ్వటం చాలా సంతోషంగా ఉందని, మరోసారి సంక్రాంతికి మా సినిమా రావటం, శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. మా సినిమాతో పాటు నా అభిమాన నటుడు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా హిట్ అవ్వటం సంతోషంగా ఉందన్నారు. 3వసారి కూడా మా కాంపిటీషన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారని, చిరంజీవితో త్వరలో సినిమా ఉందని, స్టోరీ డిస్కషన్ జరుగుతుందని, ఆ ప్రాజెక్ట్ త్వరలో అనౌన్స్ చేస్తానని పేర్కొన్నారు. అనంతరం హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ తాను నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ హిట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగానే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని, మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మీనాక్షి చౌదరి మాట్లాడుతూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, సినిమా విజయం సాధించటందుకు చాలా సంతోషంగా ఉందని, ఈరోజు శ్రీవారిని కూడా దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, 6వ రోజు కూడా సినిమా అంతే స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయని, నేటితో F2 రికార్డు కూడా రీచ్ అయిందన్నారు. మీనాక్షి గారి గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తే మామూలుగా వచ్చింది. అందరికీ ఒకసారి గట్టి ఓరేసుకోండి. మాకు అండ్ యూ ఆర్ ది రీజన్, సో థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మీరందరూ ఒక విషయం చెప్పినా, నేను ఇక్కడ చదువుకున్నా తిరుపతిలో. థ్యాంక్ యూ. చాలా స్పెషల్ ఈ సంక్రాంతి మేమందరం మీ ఇంటికి వచ్చాం. మీరు కూడా మమ్మల్ని చాలా స్పెషల్ గా ఫీల్ చేయించారు. సో చాలా థ్యాంక్ వెంకటేశ్వర గారు డ్యాన్స్ పెట్టారు. వరుసగా 3వ సంక్రాంతి 2019 F2 సినిమాని ఎంత అద్భుతంగా ఆదరించారు. అసలు ఈ సినిమా అంటే మేము ఊహించలేదు. మీరు ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నాక ఎంత అద్భుతమైన విజయం ఇస్తారని. అండ్ ఈ పొంగల్ బాగా ఎంజాయ్ చేశారు. నా లైఫ్ లో మెమరబుల్ సంక్రాంతి వస్తున్నాం. సో దానికి రీజన్ మీరే. సో వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఒక సెన్సేషనల్ హిట్ ఇచ్చినందుకు ఆ క్రెడిట్
సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని ఇంత గొప్ప విజయం సాధించాలని చేసిన తెలుగు ప్రేక్షకులకి, అటు అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ ఒక బిగ్ థ్యాంక్స్. మేము ఊహించిన దానికంటే అతిపెద్ద స్థాయి విజయాన్ని అందించారు. సో ఈ సంక్రాంతిని ఎప్పటికీ మర్చిపోలేము, మా టీం ఎప్పటికీ మర్చిపోలేదు. స్వామివారి దర్శనానికి వచ్చాము ఈరోజు తిరుమలకి. అద్భుతమైన దర్శనం జరిగింది. సో వెంకటేష్ గారు కూడా తిరుపతి ప్రజలకి అలాగే తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పారు. ఆయన మా టీంతో ఈరోజు రాలేకపోయారు. సో అందుకని మరొకసారి మా సంతోషాన్ని స్వామివారి సన్నిధిలో ప్రజలకు తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. సో అలాగే థియేటర్ విజిట్ చేయడం జరిగింది. సో అద్భుతమైన రెస్పాన్స్ లోపల కూడా 1-2 సార్లు చూసి మళ్ళీ చూసిన ప్రేక్షకులు వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ సైడ్ కూడా F2 క్రాస్ అయిపోయింది. F2 ఈ రోజుతో F2 ఫుల్ రన్ కూడా క్రాస్ అయిపోయింది. అది నెక్స్ట్ వీక్ కూడా ఇంకా 2 వారాలు ఇంకా అద్భుతంగా రన్ రాబోతుంది. సో మేము అదే ఎంత ఆనందంలో ఉన్నామో మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే టీం అందరి తరఫున మరొకసారి సో మా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం. అందుకే ఇక్కడికి వచ్చాం. స్వామివారి దర్శనం కూడా అద్భుతంగా జరిగింది. అలాగే వెంకటేష్ గారికి నాకు ఇది 3వ కాంబినేషన్. F2, F3 అండ్ సంక్రాంతికి వస్తున్నాం. సో ఒకదాని నుంచి ఒకదానికి మేము ఈరోజు విజయం అందించారు. సో మా కాంబినేషన్ కూడా అంతే అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. దానికి పెద్ద థ్యాంక్స్. రాజు గారు, సతీష్ గారితో ఇది నాకు 6వ సినిమా. నాకు ముచ్చటగా 3వ సంక్రాంతి వస్తే 6వ సినిమా. అండ్ ఇది కూడా సో ఇంత పెద్ద అద్భుత విజయాన్ని అందించారు. మాటలో చెప్పలేం. సో అందరి తరఫున సో వన్స్ అగైన్ సంక్రాంతికి వస్తున్నాం. ఇంత పెద్ద హిట్ చేసినందుకే బిగ్ థ్యాంక్స్ టు ప్రేక్షకులందరికీ. అలాగే నాకు ఇష్టమైన హీరో మా బాలయ్య బాబు కూడా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు లేటెస్ట్ ఈ సంక్రాంతికి ఆయన కుమార్ వరుసగా ఆయన సక్సెస్ స్ట్రీక్ కూడా కంటిన్యూ అవుతుంది. సో నాకు ఇష్టమైన హీరో బాలయ్య బాబు, ఆయనకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా టీం అందరి తరఫున. సో అలాగే ఇంకా చూడని వాళ్ళు, ఇంకా చూసిన వాళ్ళు మళ్ళీ మా సినిమా చూడండి. సంక్రాంతికి వస్తున్నాను. ఇంకా విజయాన్ని మీరు ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది తిరుపతి దర్శనం చూసుకుని మేము ఇక్కడ వచ్చి థియేటర్ విజిట్ చేసినందుకు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిన దానికి ప్రెస్, మీడియా అండ్ మాకు ఆదరించిన అందరికీ ఈ స్పెషల్ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదే కాదు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ ఫీలింగ్ ఇది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లాక్ బస్టర్ పొంగల్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. 6వ రోజుకి F2ని క్రాస్ చేసి సెన్సేషనల్ సక్సెస్గా ముందుకు సాగుతుంది. ఇంత పెద్ద హిట్ అయినందుకు మా డైరెక్టర్కి, మా హీరో గారికి, మా యూనిట్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అలాగే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.